హలో గాయ్స్, ఏంద్ర వీళ్ళకేం పని పెట్టలేకుండా తిరుగుతూనే ఉంటారు అనుకుంటున్నారా? ఏం లేదు గాయస్, టిఫిన్ తిని తిని బోరు కొడుతుంది. పక్కన ఏదో హోటల్ ఉందంటే వెళ్తున్నాం. ముందే ఏంటి పదంరా అంటే వెనక నుండి దొరికొచ్చారు వీళ్ళు. ఏమ్రా అంటే షార్ట్ కట్ అంటున్నారు. దిస్ ఈస్ ద హోటల్ గౌడ్రు రాజన్న హోటల్. ఫస్ట్ వేడివేడిగా ఇడ్లీ అండ్ చికెన్ కర్రీ చెప్పాము. ఇదేంద్ర అది ఇంత ఉంది. మా అన్నోళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్పారు. స్టార్ట్ చేసే లోపే సగం లేపేసా. మనం మాత్రం ఆపుకోలేం కదా, అందుకు మనం ఫస్ట్ స్టార్ట్ చేసేసాం. ముక్కలు మాత్రం ర్యాంప్ అంతే. నెక్స్ట్ ఐటమ్ దోశ. మిగిలిన ముక్కలన్నీ ఈ దోశతో వేసేద్దాం. ఫుల్ తిని మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. వీడు దేనికో దాన్ని పెట్టేసేంత వరకు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. రూమ్ కి రీచ్ అవుతానే నిమ్మకాయలకు వస్తున్నారు. ఏందబ్బా నిమ్మకాయలకు వస్తున్నాయంటే సలవ చేయడానికి షర్బత్ చేస్తున్నారంట. మన కోటేం సరిపోతే 4 గోయిన అని చెప్పిన. మనం ఖాళీగా ఎదుర్కొనడం అని సబ్జా గింజలు కూడా ప్రిపేర్ చేసినాం. వాటర్ తో అంత కిక్ ఉండదని 2 సోడా బాటిల్ వేసినాం. తర్వాత హ్యాండ్ మేడ్ నన్నారు యాడ్ చేసినాం. నిమ్మకాయలతో కుస్తీ పట్టి స్టార్ట్ అయింది. ఇది చూస్తుంటే అన్న ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది పిండడంలో. మా రూమ్ లో ఫైల్ నేను 2 బిండతో ఒకటేసారి వచ్చి స్టార్ట్ చేసినాడు. ఈ మనిషి ఉంటే ఖాళీగా ఉంటారని ఏమని అంటారని ఏం పని చేస్తున్నాడు. ఇప్పుడు మా రూమ్ లో ఉన్న సైంటిస్ట్ టేస్ట్ చేస్తున్నాడు. సూపర్ ఉందంట. మన ఫైనల్ ఇంగ్రీడియంట్స్ సబ్జా గింజలు నానేసాం కదా, అవి లాస్ట్ లో పోసుకున్నాము. బాగాలేకపోయినా తాగేస్తుంది, లేకంటే వేసేస్తామని సింబాలిక్ గా చూపిస్తున్నారు. ఏది ఉన్నా లేకపోయినా స్ప్రైట్ మాత్రం ఉండాల్సిందే. ఇదే ఫైనల్ ప్రొడక్ట్. ఫస్ట్ నాకేందుకు వస్తుంది చెప్పండి, నేను బతుకుంటే వాళ్ళు తాగుతారు. ఏ మాటకు మాట డ్రింక్ మాత్రం సూపర్. నిజం చెప్పండి, వీళ్ళు ఎవరైనా సబ్జా తాగే వాళ్ళు కనపడుతున్నారా? ఫుల్ తాగాము. మీకు తెలుసు కదా మన స్పోర్ట్స్ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తామో. అన్న చేతబడి స్టార్ట్ చేసినాడు. అన్న కొడితే బిల్లలు ఎగరాల్సిందే. మంటను మనం కొడితే అదే బొక్కలోకి వెళ్ళిపోతుంది. ఒరే ఇదేంది ఇటు పోయిందే. మిగిలిన షరబత్తో డే ఎండ్ చేసాం.